మనం అందరికీ నచ్చవలసిన అవసరమేమీ లేదు. ఒకవేళ నచ్చకపోయినా వచ్చే నష్టమేమీ లేదు. విలియం హార్వే ఇతను ప్రముఖ శాస్త్రవేత్త. రక్త ప్రసరణ వ్యవస్థను కనిపెట్టింది విలియం హార్వే. ఇతడు బ్రిటిష్ వైద్య అధికారి. ఆ కాలంలో ఎన్నో సవాళ్లను అధిగమించాడు. అయినా గాని తన కృషి, పట్టుదల, సంకల్పం ముందు తన పరిశోధనలు చాలా మంచిగా ప్రాచుర్యం పొందాయి. కానీ ఒకటే, తనకు సమాజంలో ఎదురైన చేదు అనుభవాలు, తన తోటి వైద్యుల నుండి వ్యతిరేకత. ఎందుకంటే ఆ కాలంలో చేసిన పరిశోధనలు అన్నీ కూడా అవాస్తవం ఇవి అని వాళ్ళ తోటి వైద్యులే ప్రకటించడం కూడా ఆయనకి ఒక చేదు అనుభవంగా మిగిలాయి. ఆ సమయంలో తను యానిమల్స్ మీద రక్త ప్రసరణ ఏ విధంగా జరుగుతుంది అని చేసి, దాని తర్వాత మానవ మృతదేహాల మీద కూడా చేశారు. అప్పుడు ఆ కాలంలో మృతదేహాలు లభ్యం అవ్వడం కూడా చాలా కష్టతరమైనవి. కానీ అయినా కానీ ఎవరైతే మృతదేహాలను పూడ్చిపెట్టారో భూమిలో, వాటి దగ్గరికి వెళ్ళి ఆ మృతదేహాలను వెలికి తీసి పరిశోధనలు సాగింపచేశారు. కానీ ఒక పక్క నుంచి సమాజం నుంచి వ్యతిరేకత వచ్చాయి. అయినా కానీ చివరకు తన పట్టుదల, తన కృషితో ఎవరు ఏమనుకున్నా కానీ ముందుకు సాగేలాగా చేశాయి ఆయన పరిశోధనలు. చివరికి అందరికీ వైద్య ప్రపంచంలో కూడా ఒక విస్తృతి పరిశోధనలు జరిగాయి రక్త ప్రసరణ వ్యవస్థ. అప్పటి నుంచి వైద్య రంగంలో కూడా ఒక ప్రాముఖ్యత పొందిన పర్సన్గా విలియం హార్వే నిలిచాడు. ఇప్పుడు ఉన్న సొసైటీలో మనం ఎవ్వరికి కూడా నచ్చవలసిన అవసరం లేదు. మన యొక్క దీక్ష, పట్టుదల, సంకల్పం ఉంటే అదే మనల్ని ఒక రోజున ఒక పై స్థాయిలో నిలబెడుతుంది. విలియం హార్వే స్ఫూర్తితో మీ ఏకేఎల్ మూర్తి ఇదే విధంగా నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మీ ఏకేఎల్ మూర్తి మోటివేటర్. బాయ్.